మామూలుగా 60 ఏళ్ళే మనిషి ఆయుష్ అంటారు. అలాంటిది 60 ఏళ్ళ వైవాహిక జీవితాన్ని చూడటం అనేటువంటిది ఎంత గొప్ప అదృష్టం. అలాంటి అదృష్టాన్ని పొందినటువంటి మురళీ మోహన్ గారికి నిజంగా హృదయపూర్వక అభినందనలు. మేడం మురళీ మోహన్ గారు, ఆయన పెళ్లి అయిన నాటికి ఆయన పేరు రాజాబాబు గారు, విజయలక్ష్మి గారు, వాళ్ళ వైవాహిక జీవితానికి 61 సంవత్సరాలు నిండింది. ఎంతో అనురాగపూరితమైనటువంటి దాంపత్యం వారిది. ఆయన ఈ రోజున ఇక్కడికి వచ్చి వీళ్ళ మధ్యన ఈ పిల్లల మధ్యలో ఈ స్కూల్లో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. ఆయన తలుచుకుంటే స్టార్ హోటల్స్లోనూ చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయగలుగుతారు. ఆయన చేయని అవసరంలో మేమందరం చేయగలం. కానీ మీ మధ్య గడపాలి, మీతో గడపాలనేటువంటి దీంతో ఆయన ఈ కార్యక్రమానికి వచ్చారు. వారి సహృదయతకు, వారి పెద్ద మనసుకు, వారి వితరణశీలతకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ దేవనార్ స్కూల్, నేను జర్నలిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ 2-3 కార్యక్రమాలు జరిగితే రావడం జరిగింది. చిన్నగా ఒక 2-3 గదుల్లో కింద చాలా చిన్న స్థాయిలో ఉండేటువంటిది ఈ రోజున దీన్ని ఒక కాలేజీ స్థాయికి అద్భుతమైనటువంటి ఒక ప్రాంగణంగా దీన్ని తీర్చిదిద్దిన సాయిబాబా గౌడ్ గారికి, మేడం గారికి, వారి అంకిత భావానికి నిజంగా ఇండియాలో ఇలాంటి స్కూల్ అనేటువంటిది లేదు. వారి అంకిత భావానికి హ్యాట్స్ ఆఫ్. అలాగే ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా పాల్గొనడానికి విచ్చేసిన నా మిత్రుడు, నా కొలీగ్ గంగాధర శాస్త్రి గారు ఈ రోజున విశ్వవ్యాప్తమైనటువంటి పేరు ప్రఖ్యాతులతో భగవద్గీత ప్రచారకర్తగా ఆయన సాధించినటువంటి విజయాలు, ఆయన సాగిస్తున్నటువంటి ఆధ్యాత్మిక ప్రచారం, ఆధ్యాత్మిక జీవన విధానం అద్భుతం. వారి కార్యక్రమంలో పాల్గొనడం కూడా చాలా అభినందనీయం. థ్యాంక్ యూ ఆల్. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఈ రోజున దేవనార్ బ్లైండ్ స్కూల్కి చాలాసార్లు వచ్చాను గతంలో. ప్రతి సంవత్సరం కూడా మా జన్మదినాలు కానీ, పెళ్లి రోజులు కానీ, మా మనవరాలు పెళ్ళిళ్ళు కానీ, ఏదైనా మా నాన్నగారు అమ్మగారితో ఇది కానీ అన్నీ కూడా ఇక్కడే చేసుకోవడం, మీ అందరితో కలిసి కూర్చోవడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద పార్టీలు ఇచ్చేదానికంటే కూడా ఇలాంటి మీ అందరికీ వడ్డించి మీతో పాటు కలుసుకోవచ్చు, భోజనం చేయడం అనేది నాకు చాలా ఇష్టం. కాబట్టి ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తున్నాం. ఈ సంవత్సరం మరి సాయిబాబా గౌడ్ గారు రావటం, ఈ కార్యక్రమంలో వారు ఉండటం, వారి శ్రీమతి గారు కూడా పక్క నుండి, ఇంత త్యాగం అండి, మీరు చేసే త్యాగం చిన్న విషయం కాదు. ఇంత అద్భుతమైన త్యాగం చేస్తూ బ్రహ్మదేవుడు సృష్టికర్త బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు పుట్టించేటప్పుడు కొంతమందిని ఇలా అంగవైకల్యంతోటో దృష్టి వైకల్యంతోటో పుట్టించడం జరుగుతుంది. ఎందుకు జరిగింది ఇది? వాళ్ళ తల్లిదండ్రులు తప్ప, లేకపోతే వీళ్ళ తప్ప అంటే ఎవరిది తప్పు కదండి. ఒక నెగ్లిజెన్స్ అంటే ఆయన కూడా ఓవర్ హెడ్ వర్క్ అయిపోయి ఒక్కోసారి చిన్న కునుకు పడుతూ చేసిన వస్తే పుట్టిన ఈ బిడ్డలు, ఇలాంటి బిడ్డల భవిష్యత్తును మీరు అద్భుతంగా తీర్చిదిద్దాలనే ఈ కార్యక్రమంలో ఈ స్కూల్ని పెట్టి ఇప్పుడు దాదాపుగా 600 మంది స్టూడెంట్స్ ఉంటాం. వీళ్ళందరూ కూడా చక్కగా చదువుకోవటమే కాకుండా గీతాపారాయణం కూడా అద్భుతంగా చేస్తున్నారు అని చెప్పగానే గంగాధర శాస్త్రి గారిని ఒకసారి పిలిచి ఆయనకి చూపించాలి. ఆయన మొత్తం భగవద్గీత వరకు పూర్తిగా పాడిన ఎవరు లేరండి. ఘంటసాల గారు పాడిన మాట వాస్తవం, కానీ ఆయన కూడా అన్నీ కూడా పూర్తి చేయలేకపోయారు. ఆయన గంగాధర శాస్త్రి గారు దాదాపుగా 20 సంవత్సరాలుగా తన వృత్తిని అన్నిటి కూడా పక్కన పెట్టేసి దీనికి అంకితమైపోయి ప్రతి రూపాయి కూడా దీని మీద సంపాదించిందంతా కూడా దీని మీదే పెట్టి ఈ కార్యక్రమాన్ని చేశారు. వాళ్ళు ఆయన చేసిన కార్యక్రమానికి దేశ విదేశాల్లో ఎక్కడికి వెళ్ళా కూడా మంగళహారతులతో ఆయన ఎంత గౌరవంగా చూస్తున్నారో మీకు అందరికీ తెలుసు. అందుకని వారు మీ అందరికీ కూడా ఒక చిన్న సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు. వారికి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ, జై శ్రీకృష్ణ, భారత్ మాతాకి శుభం. దేవనార్ పాఠశాల నాకెందుకో ఇది బ్లైండ్ స్కూల్ అనాలనిపించదు. స్కూల్ ఎప్పుడు బ్లైండ్ కాదు. సినిమా ఇండస్ట్రీతో ఆయనకున్న అనుబంధానికి ఆయన ప్లాన్ చేసుకుంటే అత్యంత వైభవంగా రూపాయి ఖర్చు లేకుండా సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క వ్యక్తి ఆయన కార్యక్రమానికి రాగలరు. ఇవాళ ఆయన పెళ్లి రోజు 61వ పెళ్లి రోజుని ఇంకా అత్యంత వైభవంగా ఆయన చేసుకోగలరు. కానీ నిజంగా అత్యంత వైభవం అంటే ఏమిటో తెలిసిన వ్యక్తి కాబట్టి ఇతరుల్ని మన కోసం వాడుకుంటే దాని పేరు బిజినెస్. మనం ఇతరుల కోసం వాడబడితే దాని పేరు సేవ.
నాకు బిజినెస్ అక్కర్లేదు, నాకు సేవే కావాలని ఈ స్కూల్కి, ఈ పాఠశాలలో మీ మధ్యలో, మన మధ్యలో ఈ కార్యక్రమం జరుపుకోవడం అన్నది ఆయన హైట్స్కి, ఆయన విజ్ఞానానికి, ఆయన విజ్ఞతకి ఇదంతా నిదర్శనంగా నేను భావిస్తున్నాను. ఆయన పెళ్లి రోజులు, ముఖ్యంగా ఆయన పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకి ఆయుష్, ఆరోగ్యం, సంపద, ఐశ్వర్యం, విజయం, స్థిరమైన నీతి, ఈ సేవా తత్పరత నిరంతరం కొనసాగించాలని కోరుకుంటూ ఈ భగవద్గీత గ్రంథం ఆయనకి బహుమతిగా ఈరోజు ఆయన పెళ్లి రోజు సందర్భంగా అందిస్తున్నాను. ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు, ఈ ప్రాంగణంలో అడుగు పెట్టినప్పటి నుంచి నా మనసు ఒక విశేషమైన ఆనందమైన అతిశయంలో ఉంది. దీన్ని మరింత పరిపూర్ణం చేయడానికి నేను ప్రత్యేకంగా ఇంకొక రోజు నన్ను ఆహ్వానించమని అభ్యర్థిస్తున్నాను. ఇక్కడ నేను సర్ప్రైజ్ అయింది ఏమిటంటే భగవద్గీత సంక్షిప్త పరిచయం. మనం పుస్తకాల్లో ఉన్నదంతా విద్య మిత్రులారా. పుస్తకాల్లో మనం అకాడమిక్ క్వాలిఫికేషన్ రూపంలో స్కూల్స్కి వెళితే మనం నేర్చుకునేదంతా విద్య మాత్రమే. ఆ విద్య ధనం ఎలా సంపాదించుకోవాలో మాత్రమే మనకి తెలియజేస్తుంది. కానీ దానికంటే అతీతమైంది. స్కూల్లో ఇక్కడ జ్ఞానం బోధించబడటం లేదు. అలాంటి జ్ఞానం బోధించబడుతున్న ఇలాంటి జ్ఞాన కేంద్రంలోకి నేను అడుగు పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు ఈ కార్యక్రమం ప్రారంభమే ఆ పిల్ల కొండలలో నెలకొన్న, ఇది జ్ఞానం అంటే. అంటావా పాట కూడా పాడించవచ్చు, ఆ పిల్ల చేత పాడుతుంది. కానీ ఇది పాడించటం వల్ల భారతీయ శబ్దం ఏంటి, వాంగ్మయం ఏమిటి, ప్రతి రాష్ట్రానికి ఒక మాతృభాష ఉంటుంది. మన రాష్ట్రానికి మాతృభాష ఏమిటి? తెలుగు. మన దేశానికి మాతృభాష ఏమిటి చెప్పండి? సంస్కృతం. సంస్కృతం అంటే ఏమిటి చెప్పండి? సంస్కృతానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, ఎట్టి భాషని మనం అలవరుచుకోవడం వల్ల సంస్కారం ఏర్పడుతుందో అట్టి భాష పేరు సంస్కృతం. ఈ సంస్కృతంలోనే శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉత్తమ జీవితం గడపటం ఎలా, మన ఎదుర్కొండా ఉన్న కర్తవ్యాన్ని ధర్మబద్ధంగా ఎలా మనం ఆచరించాలి, ఇవన్నీ చెబుతూ మతాలు ఆవిర్భవించని కాలంలో, అంటే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, క్రిస్టియానిటీ ఎప్పుడు పుట్టింది? 2000 సంవత్సరాలు. ఇస్లాం ఎప్పుడు పుట్టింది? 1400 సంవత్సరాలు. కానీ సనాతన ధర్మం ఎప్పుడు పుట్టిందంటే మనం చెప్పలేం. అందుకని దాన్ని సనాతనం అన్నాం. శాశ్వతమైంది, ఒకటి చేత స్థాపించబడనిది, దాన్ని సనాతనం అన్నాం. జస్ట్ భగవద్గీత గురించి మనం మాట్లాడితే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి శ్రీకృష్ణ పరమాత్మ, జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ, మనుషులకి జీవిత పాఠం బోధించిన యూనివర్సల్ టీచర్ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని నిమిత్తంగా చేసుకొని మనందరికీ జీవిత పాఠం బోధించిన భగవద్గీత బోధించి ఈ సంవత్సరానికి 5126 సంవత్సరాలైంది మిత్రులారా. ఆ పుస్తకం ఎంత గొప్పదంటే మొన్న ఒక పుస్తకం రాస్తాం, నిన్న మార్కెట్లో ఉంటుంది, ఇవాళ చదవడానికి ట్రై చేస్తాం, నెక్స్ట్ ఇయర్ ఆ పుస్తకం మార్కెట్లో ఉంటుందో లేదో తెలియదు మనకి. ఎన్ని పుస్తకాలు ఎక్స్పైరీ డేట్ కాలగర్భంలో కలిసిపోయాయో మనందరికీ తెలుసు. అలాంటిది ఏ పబ్లిసిటీ లేకుండా ఇది చదివితే మనం 1000 మందికి చెప్పాలరా, ఇది చదివి ఇందులో ఉన్న రహస్యం ప్రతి ఒక్కరికి చెప్పాలరా అనేంత ఇన్స్పిరేషన్ చదివిన ప్రతి ఒక్కడికి కలగజేసి, ఇందులో ప్రత్యేకంగా నేను కూడా మిత్రులారా, నేను సినిమా పాటలు పాడుతూ లక్షలు కోట్లు సంపాదిస్తున్న, ప్రపంచం అంతా తిరుగుతూ కోట్లు సంపాదిస్తున్న రోజుల్లో ఒక్కసారి భగవద్గీత పుస్తకం తెరిచిన తర్వాత, నేను స్టడీ చేయడం ప్రారంభించిన తర్వాత, ఇది కదా జనాలకి చెప్పాల్సింది, ఇది కదా భారతదేశంలో పుట్టిన ఈ జ్ఞాన సంపద ప్రతి ఇంటికి చేరవలసింది. వీలైనన్ని దేశాలలో ఆయా భాషల్లోకి భగవద్గీతని తర్జుమా చేసి గాన పద్ధతిలో ఒకసారి వింటే జీవితం అంతా వినాలనిపించే హై ఎండ్ టెక్నాలజీలో, అంటే దాని అర్థం ఏమిటంటే కళ్ళు మూసుకుని మీరు వింటుంటే సాక్షాత్తు కురుక్షేత్రంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో మాట్లాడుతున్న ఆ కాన్వర్సేషన్, విజ్డమ్ అనే కాన్వర్సేషన్ని మన జీవితం అంతా వినాలనిపించే హై ఎండ్ టెక్నాలజీలో దాన్ని రికార్డులు చేయడం జరిగింది. నా నెక్స్ట్ ట్రిప్లో, ఈ విజిట్లో నేను దాన్ని మీకు స్వయంగా అందజేస్తాను మిత్రులారా. ప్రతి బిడ్డకి, ఇందాక మీరు పురుషోత్తమ ప్రాప్తి యోగం మీరు పఠించారు, నాకు ఆ స్పష్టత ఎంత నచ్చిందంటే, అందులో ఒక గొప్ప శ్లోకం ఉంది, శరీరం యదవాప్నోతి యచ్యాప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధ నివాసయాత్. ఈ శ్లోకం అర్థం చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్తాను. ఈ సంస్కృతం, ఈ భాష, ఇది ఎవరికి తెలుస్తుందిలే అనుకుంటే అది అజ్ఞానం. ఇందులో ఏదో ఉంది, అందుకని 5000 సంవత్సరాల పాటు ఈ దేశంలో ఇంకా ఉంది. సాయిబాబా గౌడ్ గారికి, ఆయనతో నాకు ప్రత్యక్షమైన అనుబంధం లేదు, కానీ టీవీల్లో, యూట్యూబ్ ఛానల్స్లో
నా పాటలు కానీ భగవద్గీత కానీ విని నేను ఈ కాంపౌండ్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన ఎక్స్ప్రెషన్ నేను చాలా చాలా హృదయపూర్తిగా మనస్ఫూర్తిగా ఆత్మశుద్ధిగా నేను తీసుకున్నాను. ఆయనకి బాగా నచ్చిన పాట ఏమిటంటే శిలలపై శిల్పాలు. అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజోవిరాజ మా హృదయాలలో చిరంజీవి వైనావయ. నేను రచయితను కూడా కాబట్టి అది యాజ్ ఇట్ ఈస్గా నేను పాడి ఏదో కాపీ కొట్టినట్టు కాకుండా నేను మీకు అన్వయించి సాహిత్యం మార్చి మీకు అభినందనగా ఈ 4 లైన్లు అందజేస్తూ మిమ్మల్ని అభినందిస్తూ ఆశీర్వదించే ప్రయత్నం చేస్తాను. భారత్ మాతాకి జై అన్నాం. ఎందుకన్నాం తెలుసా? భారతమాత మనకి తల్లి. ఈ తల్లి ఇద్దరిని కన్నది. ఎవరిని? ప్రపంచానికి ఆదర్శవంతమైన శ్రీరాముని కంది, ప్రపంచానికి ఆదర్శవంతమైన శ్రీకృష్ణుని కంది. అదే మార్గంలో మనం కూడా ఈ భారతమాత గుర్తు పెట్టుకునేంత స్థాయిలో చిరంజీవిత్వం సంపాదించుకునే గొప్ప పనులు ప్రపంచానికి చేసి, ఎలా అయితే సాయిబాబా గౌడ్ గారు కూడా మీకు కన్న తల్లి ఆవిడ జ్యోతి గారు, మీకు కన్న తండ్రి లాంటి వాడు సాయిబాబా గారు, అలాంటి వాళ్ళు మీకు ఎంత సేవ చేశారో మీరు కూడా, అదేదో సినిమా ఉంది ఠాగూర్ సినిమా అనుకుంటా, ఒక్కొక్కళ్ళు ముగ్గురికి సహాయం చేయండి, ఆ ముగ్గురు మళ్ళీ ఒక్కొక్కళ్ళు ముగ్గురికి. అలాగే మీరు ఎదిగిన రోజున మీరు కూడా సహాయం విలువ, సేవ విలువ గుర్తుపెట్టుకుని మీరందరూ చిరంజీవులుగా ప్రపంచం గుర్తుపెట్టుకునే స్థాయిలో మీరు ఎదగాలని కోరుకుంటూ సంపూర్ణ శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు. సర్వేపి సుఖినః సంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. అసతోమా సద్గమయ, చెప్పండి, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీకృష్ణ.